హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ లో మనం యావరేజెస్ టాపిక్ మీద ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యావరేజ్ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆప్టిట్యూడ్ లో, ఎందుకంటే ఇందులో నేర్చుకునే అప్లికేషన్స్ మనకి రిమైనింగ్ చాప్టర్స్ లో యూస్ఫుల్ గా ఉంటాయి. బేసికల్ గా మనకి యావరేజ్ అంటే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు. యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై స్టాండర్డ్ ఫార్ములా. మనకి ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి యావరేజ్ అంటే? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో టోటల్ గా 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి యావరేజ్, 2 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 3 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ యావరేజ్ నేను ఏ తో ఇండికేట్ చేస్తాను, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎస్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్. ఇప్పుడు మనకి ఈ టోటల్ 3 వేరియబుల్స్ లో ఏ 2 వేరియబుల్స్ ఇచ్చినా సరే థర్డ్ వేరియబుల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ నేను సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై యావరేజ్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది, యావరేజ్ డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై యావరేజ్ అంటే మనకి టోటల్ గా ఈ 3 వేరియబుల్స్ లో ఏ 2 వేరియబుల్స్ తెలిసినా సరే థర్డ్ వేరియబుల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ సర్టెన్ నెంబర్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెంబర్స్ తీసుకున్నాను నేను. 10, 20, 30, 40. ఈ 4 నెంబర్స్ కి యావరేజ్ ఏంటి అంటే ఈ 4 నెంబర్స్ ని యాడ్ చేస్తారు, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 4. అలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. యావరేజ్ వాల్యూ ఎప్పుడైనా సరే లోయెస్ట్ నెంబర్ కి అండ్ హైయెస్ట్ నెంబర్ కి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఈ 2 నెంబర్లకి మధ్యలోనే ఉంటుంది. యావరేజ్ అనేది ఏంటి? లోయెస్ట్ నెంబర్ కి హైయెస్ట్ నెంబర్ కి మధ్యలోనే ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అయినా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మనకి లోయెస్ట్ నెంబర్ ఇది అనుకోండి, లోయెస్ట్ నెంబర్ లెస్ దాన్ యావరేజ్ లెస్ దాన్ హైయెస్ట్ నెంబర్. ఇది మనకి యావరేజ్ రేంజ్ అన్నమాట. యావరేజ్ రేంజ్ ఏంటంటే లోయెస్ట్ నెంబర్ కి హైయెస్ట్ నెంబర్ కి మధ్యలో ఉండాలి. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఈ లోయెస్ట్ నెంబర్ కి ఈక్వల్ అవ్వదు, హైయెస్ట్ నెంబర్ కి ఈక్వల్ అవ్వదు, కానీ ఈ రెండింటికి మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇస్ క్లియర్ గైస్? మనం యావరేజెస్ టాపిక్ లో ప్రాబ్లమ్స్ చేయాలంటే ఓన్లీ ఇదొక్క ఫార్ములానే తెలిస్తే సరిపోదు. వీటితో పాటు కొన్ని సమ్ బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేంటో చెప్తాను చూడండి. ఒకటి, సమ్ ఆఫ్ n natural numbers is equal to n into n plus 1 by 2. ఏంటి? సమ్ ఆఫ్ n natural numbers is equal to n into n plus 1 by 2. And next, sum of squares of n natural numbers is equal to n into n plus 1 into 2n plus 1 by 6. Sum of squares of n natural numbers is equal to n into n plus 1 into 2n plus 1 by 6. Sum of cubes of n natural numbers, that is n square into n plus 1 whole square by 4, or else దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, n into n plus 1 by 2 whole square. ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ 3 ఫార్ములాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా మన చైల్డ్హుడ్ డేస్ లో ఈ ఫార్ములాస్ అన్ని కూడా నేర్చుకున్నవే. వీటితో పాటు ఇంకా కొన్ని ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, అవి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే the average of first n consecutive odd numbers is always n. ఇక్కడ వాడు చెప్పేది ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n consecutive odd numbers. ఫస్ట్ n consecutive odd numbers, ఫస్ట్ n consecutive అంటే డెఫినెట్ గా మనకి 1 తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 consecutive odd numbers, ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9.
ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. వాడు ఫస్ట్ అనకుండా ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తే మనకి ఈ కాన్సెప్ట్ తీసుకోకూడదు అనమాట. ఇక్కడ ఫస్ట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ n. ఇక్కడ మనకి n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, వేర్ n is equal to నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, నేను ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. 1, 3, 5, 7, 9. ఈ 5 ఫస్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ ఎంత అంటే 5. యావరేజ్ ఎంత? 5. ఇక్కడ మనకి 5 నెంబర్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనకి 5 అని చెప్పేయచ్చు. మీరు మళ్ళీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. నార్మల్ గా యావరేజ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1 plus 3 plus 5 plus 7 plus 9 divided by number of observations 5. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది. 25 by 5 which is equal to 5. ఇది చేసినా కూడా మనకు వచ్చే వాల్యూ 5 వస్తుంది. ఇదంతా చేయకుండా చాలా సింపుల్ గా ఎప్పుడైనా సరే ఫస్ట్ 50 కాన్సిక్యూటివ్ లేకపోతే ఫస్ట్ 20 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ కావాలి అంటే డైరెక్ట్ గా మీరు n అని రాసేయచ్చు. చాలా సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఆడ్ నెంబర్స్. అదే ఈవెన్ నెంబర్స్ కి అయితే n ప్లస్ 1. ఈవెన్ నెంబర్స్ కి ఏంటి? n ప్లస్ 1. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 4, 6. యావరేజ్ ఆఫ్ 2, 4, 6 అనుకుందాం. 3 అబ్జర్వేషన్స్. ఫస్ట్ n కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎప్పుడైనా సరే 2 తో స్టార్ట్ అవుతుంది. 0 ని మనం ఈవెన్ నెంబర్ గా కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 2 plus 4 plus 6. 2 plus 4 plus 6 divided by 3. మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? 12. 12 by 3 that is equal to 4. అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? 4. వచ్చిన వాల్యూ ఎంత? 4. మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 3. 3 అబ్జర్వేషన్స్ తీసుకుంటే మనకి 4 వచ్చాయి. అంటే 3 plus 1. 3 plus 1. అదే n తీసుకుంటే n plus 1 వస్తుంది. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటి? n. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ n plus 1. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్ చూడండి. యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈస్ లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1/2. లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1/2. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 20 తీసుకున్నాను నేను. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20? 1 to 20 నెంబర్స్ లో నాకు ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో డైరెక్ట్ గా మన యావరేజ్ ఏంటంటే ఇందులో లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 1 to 20 లో లాస్ట్ ఆడ్ నెంబర్ 19 ప్లస్ 1/2. 19 ప్లస్ 1 ఎంత? 20. 20/2 అంటే 10. దట్ ఈస్ ద యావరేజ్. అదే ఈవెన్ నెంబర్స్ కనుకోండి, యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n దట్ ఈస్ లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2/2. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 to 20. ఇందులో లాస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 20. 20 ప్లస్ 2/2. 20 ప్లస్ 2 అంటే ఎంత? 22. 22/2. 22/2 అంటే వాల్యూ ఎంత? 11. 22/2 అంటే వాల్యూ ఎంత? 11. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా మనం యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అండ్ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని. నెక్స్ట్, if the difference between any two consecutive numbers is same, then average is equal to first number plus last number by 2. ఇది మనకి averages టాపిక్ లో స్టాండర్డ్ ఫార్ములా. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం తీసుకునే నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద నెంబర్స్, ఏ నెంబర్స్ తీసుకున్నా సరే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ సేమ్. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి డిఫరెన్స్ అనేది సేమ్ ఉందనుకోండి,
అది 1 2 3 4 5 6 ఏదైనా అవ్వచ్చు. డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ 10 20 30 40 10 20 30 40 ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సపోజ్ 50 తీసుకున్నారు, ఇక్కడ కూడా 10 ఉంది. ఇప్పుడు మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ కి లాస్ట్ నెంబర్ కి యావరేజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ 10, లాస్ట్ నెంబర్ 50. 10 ప్లస్ 50 by 2. 10 plus 50 అంటే 60. 60 by 2 30. 30 is the average. ఓకేనా? Average is nothing but ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ by 2. ఎప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, n అయినా అవ్వచ్చు. Is it clear? Very important one. Important point. Next, last point. The average of n numbers is A. The average of n numbers is A. If each number is multiplied by k, then the new average is A into k. ఎప్పుడైతే n నెంబర్స్ యావరేజ్ ఎంతో చెప్పాడు, ఎంత a అని చెప్పాడు. టోటల్ గా n నెంబర్స్ ఉన్నాయి, ఆ n నెంబర్స్ యావరేజ్ a అని ఇచ్చాడు. అందులో ప్రతి నెంబర్ ని కూడా k తో మల్టిప్లై చేశాడంట. ప్రతి నెంబర్ ని k తో మల్టిప్లై చేశాడు. అప్పుడు మనకు వచ్చే న్యూ యావరేజ్ ఏంటంటే a ఇంటూ k. ఇక్కడ ఇనీషియల్ యావరేజ్ ఇంటూ దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నాడో ఆ వాల్యూ. k తో మల్టిప్లై చేస్తున్నాడు కాబట్టి k, a ఇంటూ k. ఇదే అప్లికేషన్ మనకి ఎడిషన్ కి యూజ్ అవుతుంది, సబ్ట్రాక్షన్ కి యూజ్ అవుతుంది, డివిజన్ కి యూజ్ అవుతుంది. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ యాడెడ్ బై k, a ప్లస్ k, సబ్ట్రాక్టెడ్ a మైనస్ k అండ్ డివైడెడ్ బై a బై k. బట్ మాక్సిమం కేసెస్ లో మనకి ప్రాబ్లం వస్తే ఈ కేసు నుంచి వస్తుంది, మల్టిప్లికేషన్ నుంచి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ n numbers is a and each number is multiplied by k, then the new average is what? A into k. ఇదే అప్లికేషన్ మనకి ఎడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి, డివిజన్ కి అన్నిటికీ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ లాస్ట్ కాన్సెప్ట్ దిస్ యావరేజ్ స్పీడ్. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. బేసికల్ గా మనకి యావరేజ్ స్పీడ్ అనేది 2 కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. యావరేజ్ స్పీడ్ అనేది 2 కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. ఒకటేంటి? డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. రెండోది ఏంటంటే డిస్టెన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఫస్ట్ నేను డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ ఈ కాన్సెప్ట్ చెప్తాను. డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ అంటే ఫస్ట్ ఒక 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయనుకోండి, డి డి, 2 ఈక్వల్ డిస్టెన్సెస్. First half of the distance travel with a speed of s1, second half s2. ఫస్ట్ హాఫ్ ఏమో s1 తో ట్రావెల్ చేశాడు, సెకండ్ హాఫ్ ఏమో s2 తో ట్రావెల్ చేశాడు. డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉండి స్పీడ్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చే టైం పీరియడ్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది, మనం స్పీడ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా టైం కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి టైం అంటే ఏంటి? ఇక్కడ ఈ కేసులో t1 అంటే ఏంటంటే టైం టేకెన్ టు ట్రావెల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. t2 అంటే టైం టేకెన్ టు ట్రావెల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇప్పుడు దీని నుంచి మనం t1 ఏమని రాసుకోవచ్చు అంటే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, d బై s1. అదే t2 అంటే d బై s2. t2 అంటే ఏంటి? d బై s2. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు, నార్మల్ గా స్పీడ్ అంటే మనందరికి తెలుసు డిస్టెన్స్ బై టైం. అదే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మనకి ఉన్న టోటల్ డిస్టెన్స్ ఎంత? d ప్లస్ d, 2d డివైడెడ్ బై టోటల్ టైం t1 ప్లస్ t2. టోటల్ టైం ఎంత? t1 ప్లస్ t2. ఇక్కడున్న t1 వాల్యూ, t2 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి యావరేజ్ స్పీడ్ ఎంతో వచ్చేస్తుంది. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 2d
డివైడెడ్ బై t1 వాల్యూ. రెండిట్లో d కామన్ గా ఉంది కాబట్టి d కామన్ తీసేయండి. 1/s1 ప్లస్ 1/s2. ఇక్కడ d రెండు క్యాన్సిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 2/1/s1 ప్లస్ 1/s2. ఇక్కడ s1 s2 LCM కాబట్టి అది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. సో 2s1 s2 divided by s1 plus s2. This is the formula for average speed. ఇది మనకి average speed కి ఫార్ములా. average speed ఎప్పుడు 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటాయి. 3 ఈక్వల్ డిస్టెన్సెస్ సేమ్ కాన్సెప్ట్. 3 ఈక్వల్ డిస్టెన్సెస్, ఇదేమో s1, ఇదేమో s2, ఇదేమో s3. ఇక్కడ టైం t1, ఇక్కడ టైం t2, ఇక్కడ టైం t3. దానికి దీనికి చిన్న వేరియేషన్ ఏంటంటే అడిషనల్ గా ఇంకొక d యాడ్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ అంటే 3d అవుతుంది. డినామినేటర్ లో d కామన్ గానే ఉంటుంది. 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ 1/s3. ఇప్పుడు అది సాల్వ్ చేస్తే మనకు వచ్చే యావరేజ్ స్పీడ్, ఒకవేళ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటే మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే 3s1 s2 s3 divided by s1 s2 plus s2 s3 plus s3 s1. మనకి మాక్సిమం అడిగితే 2 ఈక్వల్ డిస్టెన్స్ కానీ లేకపోతే 3 ఈక్వల్ డిస్టెన్స్ కానీ అడుగుతాడు. అంతకు మించి ఎక్స్ట్రా అడగడు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఇలా మనం డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఒకవేళ డిస్టెన్సెస్ ఈక్వల్ గా లేవనుకోండి, డిస్టెన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. సెకండ్ కేసు ఏంటి? డిస్టెన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఒకవేళ డిస్టెన్సెస్ ఈక్వల్ గా లేకపోతే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ d1, ఇక్కడ డిస్టెన్స్ d2, ఇక్కడ స్పీడ్ s1, ఇక్కడ స్పీడ్ s2, టైం t1, టైం t2. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇక్కడ t1 is equal to ఏమవుతుంది? d1 by s1. t2 అంటే d2 by s2. నెక్స్ట్ మనం యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే d1 ప్లస్ d2, టోటల్ టైం అంటే t1 ప్లస్ t2. మీరు ఒక్కసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ మనకి డిస్టెన్సెస్ ఈక్వల్ గా లేవు కాబట్టి ఏది కూడా క్యాన్సిల్ అవ్వడానికి స్కోప్ లేదు. సో మనం ఈ సెకండ్ కండిషన్ లో డైరెక్ట్ గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇదే స్టాండర్డ్ ఫార్ములాగా యూజ్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ గా లేకపోతే డైరెక్ట్ గా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మనకి యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా. అండ్ ఇదేమో 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటే 2s1 s2 by s1 plus s2. 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అయితే 3s1 s2 s3 divided by s1 s2 plus s2 s3 plus s3 s1. ఇలా మనం యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం. గైస్, ఈ సెషన్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెషన్ లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.